వెల్కమ్ బ్యాక్ టు కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజంగానే రాజకీయ కుట్ర ఉందా? ఇటు కేసీఆర్ ని బద్నాం చేయడానికే ఇదంతా స్క్రిప్ట్ రచిస్తున్నారు. సో దీని గురించి మనకి సవివరంగా డిబేట్ లో పాల్గొనడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు బండారు రామ్మోహన్ రావు సార్, అనలిస్ట్, అలాగే నాగేంద్ర గౌడ్ గారు బీఆర్ఎస్ నాయకులు, పైలా కృష్ణారెడ్డి గారు బీజేపీ నాయకులు, లింగం యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి. రైట్, ముందుగా రామ్మోహన్ రావు సార్, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజంగానే రాజకీయ కుట్ర జరుగుతుంది అండ్ కేసీఆర్ ని నిజంగానే బద్నాం చేస్తున్నారు అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ గారు చేసిన కమెంట్స్, అంటే ఏదైతే ప్రెస్ మీట్ అయితే మీరు చూసే ఉంటారు, ప్రెస్ మీట్ ఇప్పుడు సంచలనంగా మారుతుంది. నిజంగానే దీని మీద సిట్ వెయ్యాలి అని కోరుకుంటున్నారు ఆయన. సో మీ మాటలో మీరేమంటారు? నిజంగానే దీనిపైన సిట్ అవసరం అంటారా? ఏం జరిగి ఉంటుందంట? నాగేంద్ర గారికి, కృష్ణారెడ్డి గారికి, అట్లాగే లింగం ప్రేక్షకులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఈ మధ్యన ప్రపంచవ్యాప్తంగా పోస్ట్ ట్రూత్ అనే భావన పెద్ద ఎత్తున వచ్చింది. గతంలో 15-20 ఏళ్ళు ఇచ్చిందే గానీ, అంటే సత్యానంతర అన్వేషణ అని. దీనికి ట్రంప్ ను ఉదాహరణ తీసుకుంటారు చాలా మంది శాస్త్రవేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు. ఏమంటున్నారంటే, అసత్యాలు అర్ధసత్యాలు రాజ్యం వెళ్తూ అసలు అంటే నిజం బయటకు వెళ్ళేలోగా, గడప దాటేలోగా ప్రపంచం అంతా అబద్ధం చుట్టేస్తుంది అన్నట్టు అన్ని రాజకీయ పార్టీలు స్పష్టంగా చెప్తున్నాను. ట్రంప్ పెద్ద ఉదాహరణ మనకు, అమెరికా అధ్యక్షుడు. ఆయన అంటే ప్రతి 4 ఏళ్లలో, గతంలో 2017 నుంచి 2021 దాకున్నప్పుడు 2140 అబద్ధాలు అసత్యాలు మాట్లాడినట. ఇప్పుడు గతంలో ఈ 7 నెలలకి అధికారంలోకి వచ్చినాక ప్రతిరోజు 6 అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, రాజకీయ పార్టీలకు చాలా గౌరవం ఉంది, వాళ్ళ మాట మీద గౌరవం ఉంది, కానీ ఇవే విషయం, కాళేశ్వరం విషయాలు అదే చేస్తున్నారు. మీరు ఇంతకుముందు ఇంట్రో చెప్పారు కదా రీనా గారు, అద్భుతమైన ప్రాజెక్టు, కానీ అవినీతి కూడా ఉంది అంటున్నారు. అద్భుతమైన ప్రాజెక్ట్ నిజంగా చెప్పాలంటే తెలంగాణకు వరప్రదాయం. పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఎట్లా మనకు తెలంగాణకు వరప్రదాయం. సరే, వయబిలిటీ ఉందా లేదా వీటి మీద మాట్లాడితే ఇంజనీర్లం కాదు, కానీ చాలా మంది రాజకీయ నాయకులు టీఎంసీలకు, క్యూసెక్లకు తేడా తెలియకుండా మాట్లాడడం వల్ల వస్తున్న సమస్య. చాలా మందికి ఒక అవగాహన ఏంటంటే, నేను ఈ మధ్యన కొంత మిత్రులతో మాట్లాడితే చాలా మేధావులు అనుకున్న వాళ్ళు కూడా కాళేశ్వరం అంటే నాగార్జున సాగర్ లాగాను, లేకుంటే శ్రీశైలం లాగాను, శ్రీరామ్ సాగర్ లాగాను ఒక నది కట్టంగా వేసేసి ఇటుపక్క అటుపక్క కాలువలకు వస్తాయి, నీళ్లు కిందికి వెళ్ళిపోతాయి. ఇది ప్రాజెక్ట్ అంటే అదొక భావన. అసలు ప్రాజెక్ట్ అంటే మాటకి అర్థం వేరు. ప్రాజెక్ట్ అంటే ఒక వెంచర్ చేస్తున్నామంటాం, ఓ ప్రాజెక్టు చేపట్టినామంటే అంటే సాగునీటిది ప్రాజెక్ట్ కాదు. ప్రాజెక్ట్ అంటే ఏదైనా ఒక పని చేపడితే ప్రాజెక్ట్ అంటాం. కానీ ఇక్కడ చాలా మందికి అవగాహన ఏంటంటే, కాళేశ్వరం అనగానే ఆ పేరు పెట్టడంలో తప్పు వచ్చింది అంటున్నాను నేను. కాళేశ్వరము కేవలం మేడిగడ్డ, తర్వాత అన్నారం, సుందీళ్ళ ఈ 3 కావు. నేను చెప్పిన ఎన్ని ఉన్నాయి, కానీ అక్కడ అవినీతి కూడా ఉంది, సమస్య అన్నట్టు. మాట్లాడితే 1,00,000 కోట్లు అంటున్నారు. 92,000 కోట్ల రూపాయలు మాత్రం ఇప్పటిదాకా ఖర్చు అయింది. 1,00,000 కోట్లు లేవు అక్కడ. ఆ 92,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా చేస్తారు? కానీ అవినీతి జరిగింది అనడానికి 3 పట్టుకుంటే సరిపోతుంది. అంటే అన్నం ఉడికిందా లేదా అని మెచ్చుకు పట్టుకుంటే తెలిసినట్టు, మీరు 3 అధికారులను పట్టుకుంటే 650 కోట్ల ఆస్తులు అయితే బయటపడ్డాయి కదా. నేను ఒక మాట చెప్తాను మరి ఈ విషయంలో. ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు కదా, వారు గతంలో 3 పార్టీలు మార్చింది ఆయన కదా. ఇవాళ నేనేమంటే, ఆయన చాలా వ్యక్తిగతంగా గౌరవం ఉంది కదా. కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు నక్సలైట్లు అణిచివేతకు ప్రయత్నం చేసిన క్రమంలో టీచర్లు స్కూల్ కు టైంకి పోవాలంటే మీకెందుకు సంబంధం అంటే నేను ఆయన సమర్థించాను. టీచర్లు స్కూల్ కి సరిగ్గా పోకపోవడం వల్ల అనర్థాలు ఏంటి, కథ ఏంటి, లక్షణం ఏంటి అనే దాని మీద విశ్లేషించాం. ఆయన మళ్ళీ గురుకుల పాఠశాలల విషయంలో చాలా అద్భుతంగా పనిచేశారు. కానీ ఎక్కడొచ్చిందంటే, ఇదే కాళేశ్వరం గురించి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న విషయాలు గతంలో ఎందుకు మాట్లాడలేదు? పూర్తి వ్యతిరేకంగా మాట్లాడేది ఆయన. ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ లో చేరక ముందు గతంలో మొట్టమొదటిసారి చాలా పెద్ద ఎత్తున మాట్లాడండి. ఆ తర్వాత తన సొంత పార్టీ, ఒక పార్టీకి మన బిఎస్పీలు చేరిన తర్వాత కాళేశ్వరం మీద చాలా దుర్మార్గంగా మాట్లాడింది కదా. ఇప్పుడు పార్టీలో చేరంగానే మళ్ళీ ఈ మాట మార్చడం కరెక్ట్ కాదు కదా. ఆయన మీద గౌరవంతో మాట్లాడుతున్నాం. కానీ ఆయన పార్టీలో చేరిన తర్వాత ఆయన మాట్లాడకపోతే బాగుంటది. ఇప్పుడు నాగేంద్ర గౌడ్ గారు మాట్లాడిన అనుకో, దానికి అర్థం ఉంటది. కానీ ఆయన మాట్లాడడం వల్ల ఉన్న సమస్యను ఇంకా పరిచయం చేయడం కాక ఇంకోటి ఏం లేదు అంటున్నాను. ఇక ఈ రాజకీయం ఎట్లా వస్తుందంటే, కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను ముద్రేసి చంపాలనే ఉద్దేశం కనపడుతుంది తప్ప ఇంకోటి ఏం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేవలం 2 పిల్లలు కుంగడం అనేది సామాన్యంగా జరిగేది. దాని కింద ఇసుక, దానికి సాంకేతికంగా నేను ఒక 10-12 సార్లు ఆ మొత్తం ప్రాజెక్ట్ అని పరిశీలించి వచ్చిన వాడికి చెప్తున్నాను నేను. ఇక్కడ ఏమైందంటే, ఆ 2 పిల్లలు కుంగితే మొత్తం ప్రాజెక్ట్ పనికిరాదు అని దుర్మార్గవాదన అంటున్నాను నేను, స్పష్టంగా చెప్తున్నాను. ఇవాటికైనా సరే కాళేశ్వరం మీద మీకు బీఆర్ఎస్ తో కక్ష ఉంటే ఉండని నేను కాదట్లేదు. కానీ దాని తర్వాత పరిణామాలు, నీటి కష్టం తెలిసిన వాడికి నీటి విలువ తెలుస్తుంది అమ్మా. వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల 1,00,000 ఎకరాలు కూడా మారలేదు, కరెక్టే.
ఇప్పుడు నరాలన్నీ ఉంటేనే వేలు దాకా రక్తం వస్తుంది కదా. ఇక్కడ జరిగింది ఏంటంటే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి అయింది, కానీ అక్కడి నుంచి పంట కాలువలు తవ్వడానికి సుమారు మళ్ళొక 50,000 ఎకరాలు సేకరించాల్సి ఉండే. అప్పటికి పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఇప్పుడు మిగతా పని జరగాల్సి ఉంది. ఈ 1,00,000 కోట్లతోనే కాదు, ఇంకో 40,000-50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతేనే నిజంగా ఏ పొలాలకైతే నీళ్లు వారానో భూసేకరణ జరగాలి, పూర్తిగా కాలువల నిర్మాణం కావాలి. గమ్మత్ ఏమైందంటే ఇవాళ అవి జరగకపోవడం వల్ల నీళ్లు నిల్వ చేసుకునే వచ్చింది, కానీ దాన్ని వాడుకునే పరిస్థితి లేదు. కానీ మిగతా నీళ్ళు ఏమైనాయి? శ్రీరామ్ సాగర్ స్థిరీకరణ జరిగింది కదా. అట్లానే ఎప్పుడైనా చూసామా కొండా తిరుమల దాకా నీళ్లు పోయినాయా? సూర్యాపేట దాకా నీళ్లు పోయినాయి ఎప్పుడన్నా? అంతే కాకతీయ కాలంలో కరీంనగర్ నుంచి హుజురాబాద్ దాటి వరంగల్కి ఎప్పుడు పోనీయలేదు నీళ్ల పంచాయతీ రైతులు కొట్టుకున్నారు. మరి మొన్న దాకా పంచాయతీ ఎందుకు లేదు? మనకి చెక్ డ్యాములు నింపడం కానీ, నదులు పారడం, మన చిన్న చిన్న వాగులు వంకలు పారడం కానీ, భూగర్భ జలాలు పెరగడం కానీ దీంతో అద్భుతంగా జరిగింది అంటున్నాను. నేను టీఆర్ఎస్ సంబంధం లేదు, నాకు స్పష్టంగా చెప్తున్నా. దీన్ని కప్పుపుచ్చడానికి ఇవాళ ప్రభుత్వం మారగానే చేయాల్సిన పని ఏంటంటే కాళేశ్వరంలో అవినీతి వెలుగు తీయాలి కదా. దాన్ని ఎవరు వద్దట్లేదు, అవినీతి ఉంది. కానీ దాని ప్రాజెక్టు పనికిరాందాన్ని నిరూపించే ప్రయత్నంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పొరపాటు చేస్తుంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ మీద కక్షలు తీర్చుకోండి, కానీ రైతుల మీద ఎందుకు శిక్ష విధిస్తున్నారు అంటున్నాను. ఇప్పటికైనా సరే నేను స్పష్టంగా ఒక సాంకేతిక నిపుణులుగా చెప్తున్నాను, ఇవాళ ఆ నీళ్లను మేడిగట్టి చెత్తిపోయేచ్చు. గతంలో పొరపాటు జరిగింది. వర్షాలు వచ్చినప్పుడు కింది నుంచి మీదికి ఎత్తిపోసారు. 140 టీఎంసీలను ఎత్తిపోతే 90 టీఎంసీలు మళ్ళీ కిందికి పోవాల్సి వచ్చింది. మొన్నటిదా కరువు వచ్చింది కదా, నీళ్ళు వర్షాలు లేవు కదా రీనా గారు, అప్పుడు ఎత్తిపోస్తే అయిపోయింది కదా. ఇప్పటికి మల్లన్న సాగర్ 50 టీఎంసీలు మా ఊరి నుంచి. ఒక్కటే మాట ముగిస్తారు, ఎందుకంటే ఈ సగం చెప్తాను. నేను ఒకటే మాట అంటున్నాను, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉపయోగించుకోండి. దాన్ని అవినీతి ఉంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఉంది కదా, ఆ రిపోర్ట్ మీద కూడా 650 పేజీల రిపోర్ట్ బయట పెట్టాలి. ఎక్కడ నేను మొదటి నుంచి అంటున్నాను, రాజకీయ నాయకులు ఎక్కడ జైలుకు పోరు, పోయేది అధికారులు మాత్రమే. అక్కడ అవినీతి ఉండొచ్చు, అవినీతికి పాల్పడిన వారు ఎవరితో వాళ్ళు బాధ్యతలు అవుతారు తప్ప అవినీతి ఫలానా మన రాజకీయ నాయకులు చెప్తే చేసినా అంటే చెల్లదు. ఫలానా వాడు చెప్తే చేసినా అంటే నువ్వేం చేస్తున్నావు, నీకు అధికారం ఏంది, నువ్వు ఇంజనీరింగ్ ఎందుకు అని అడుగుతారు కదా. అందుకని అవినీతి ఉంది. కానీ కాళేశ్వర ప్రాజెక్టులు దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం విజ్ఞప్తి ఏంటంటే మీరు పరస్పర ఆరోపణలు చేసుకొని దాన్ని పనికిరాంతిగా చిత్రీకరించకండి. కమిషన్ రిపోర్ట్ బయట పెట్టండి. భద్రాద్రి యాదాద్రి రిపోర్ట్ కూడా బయట పెట్టాలంటున్నాను. అందులో కూడా అవినీతి జరిగింది అంటున్నారు కదా, మరి ఎందుకు బయట పెడితే కమిషన్ రిపోర్ట్ వచ్చింది ఇప్పటిదాకా? ప్రజలు బయట పెట్టండి.